మరి నారాయణఖేడ్ 12 ప్రాపర్టీ షోలో ఈరోజు ఫైనల్ డేలో ఉన్నాము. సో సక్సెస్ఫుల్గా 10, 11, 12 అంటే 12th డేట్కి వచ్చేసాము. సో మరి ఈ రోజు అయితే ఇక్కడ ఉన్న స్టాల్స్లో ఒకదైన స్టాల్ అటువంటి గ్లోబల్ ఇంటర్స్కోప్ వాళ్ళతోటి మనము రెడీగా ఉన్నాము. సో వాళ్ళు ఇచ్చే ఎక్విప్మెంట్ ఏంటి, వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు స్టాల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు మనం మాట్లాడాల్సింది. సార్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. మీ పేరు సార్? నా పేరు శివ అండి. శివ గారు, మీ గ్లోబల్ ఇంటర్స్కోప్లో అసలు ఏంటి, అసలు ఎలా యూజ్ చేయొచ్చు, ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అది ఎట్లా యూజ్ అవుతుందో మాకు ఒకసారి చేస్తారా? డెఫినెట్గా అండి. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఈ ఏరియా మొత్తానికి మళ్ళీ మా ప్రొడక్ట్స్ గురించి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మేము స్టాల్ పెట్టామండి. మాది మేజర్గా ఫస్ట్ వచ్చి స్విమ్మింగ్ పూల్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ అండి. ఓకే. దాన్ని బేస్ చేసుకొని మిగతా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి. స్విమ్మింగ్ పూల్స్లో మనం మేజర్గా సివిల్ పూల్స్ చేస్తామండి, ఎఫ్ఆర్పి పూల్స్ చేస్తాము, లైనర్ పూల్స్ చేస్తాము, ఎస్ఎస్ పూల్స్ చేస్తామండి. స్విమ్మింగ్ పూల్స్ సంబంధించింది A to Z లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నామండి. అలా స్విమ్మింగ్ పూల్ సంబంధించిన ఏదైనా సరే మేము మీకు ఎలా కావాలంటే అలా మేము చేసేయగలమండి. అలాగే మాది ఇంకో ప్రోడక్ట్ అండి, డ్రైన్ వ్యాక్ అనే సెంట్రలైజ్డ్ వ్యాక్యూమ్ సిస్టమ్ అండి. జనరల్గా మనం వ్యాక్యూమ్ క్లీనర్ అనగానే మనకేం గుర్తొస్తుంది అంటే ఇంట్లో ఒక వ్యాక్యూమ్ క్లీనర్ మిషను, ఇట్లాంటి హోస్ పైపు, వైరు అన్నీ, అంటే ఎక్కడ క్లీన్ చేయాలంటే అక్కడ మొత్తం క్యారీ చేయాలి. కానీ నా మిషన్ అలా ఉండదండి. మీరు హౌస్ కట్టుకునేటప్పుడు ఏం చేస్తామంటే నా మిషన్ ఒక చోట ఫిక్స్డ్గా పెట్టేస్తాం. పైపింగ్ రూటింగ్ అనేది మన ఎలక్ట్రికల్ పైపులు ఎలా అయితే వాల్లో చిప్ చేసి ఇన్సైడ్ పెడతామో, నా పైపును కూడా వాల్లో చిప్ చేసి సీలింగ్లో నుంచి కానీ ఫ్లోరింగ్లో నుంచి కానీ రన్ చేస్తూ మొత్తం హౌస్ మొత్తానికి ఎన్ని పాయింట్స్ అవసరం అవుతాయో అన్ని పాయింట్స్ చేస్తాను. జస్ట్ లైక్ పాయింట్స్ మీన్స్ అలా వాల్లో అలా పాయింట్ వస్తుందండి. ఓకే. మీకు ఇంకేం కనపడదు, వాల్లో ఓన్లీ ఈ పాయింట్ మాత్రమే కనపడుతుందండి. జస్ట్ మనం ఈ పాయింట్లో నుంచి జస్ట్ ఇలా ఇన్సెట్ చేసి క్లీన్ చేసుకోవటమేనండి. మీకు క్లీనింగ్ కూడా ఎలాగో చూపిస్తానండి. సపోజ్ మన ఇంట్లో డస్ట్ చాలా ఉంది, క్లీనింగ్ జనరల్గా మనం బ్రూమ్ పెట్టి క్లీన్ చేసినప్పుడు ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ద డస్ట్ మనకు తెలియకుండానే ఎయిర్లోకి వెళ్ళిపోయి టీవీల మీద, సోఫాల మీద, మంచం మీద అలా స్ట్రగన్ అవుతుంది. నా మిషన్తో క్లీన్ చేస్తే 0.2 మైక్రాన్ డస్ట్ని కూడా పైకి ఎగరనివ్వదు, మొత్తం క్లీన్ చేసేస్తుంది. జస్ట్ లైక్ సింపుల్ అండి. చిన్నపిల్లలు కూడా క్యారీ చేసేటట్టు ఉంటుందండి. వెయిట్లెస్, జస్ట్ మీరు పట్టుకొని చూడండి, చాలా వెయిట్లెస్ ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఓన్లీ ఇప్పుడు మనం డ్రై క్లీన్ చేసాం, నాది వెట్ ఆల్సో క్లీనింగ్ అండి. వాటర్ని కూడా సక్ చేసేస్తుంది. జస్ట్ లైక్ మీకు చూపించాలండి, వాటర్ పైప్ మన బెడ్ మీద మొత్తం ఒక బకెట్ నీళ్లు పోసినా సరే మొత్తం సక్ చేసేస్తుందండి. చూడండి, తడి కూడా ఉండదండి, మొత్తం డ్రై అయిపోతుంది. జస్ట్ ఉన్నా సరే ఒక్క 5% మాత్రమే పెట్టుంటుంది. ఫ్యాన్ అయ్యగానే మొత్తం అది కూడా ఆరిపోతుంది. ఇలా మనం క్లీన్ చేసిన డస్ట్ కానీ వాటర్ కానీ ఇది మొత్తం వెళ్ళి ఈ బకెట్లో కలెక్ట్ అవుతుంది. ఈ బకెట్ అనేది మన సెల్లార్లో కానీ యూటిలిటీ ఏరియాలో ఉంటుంది, మీకు ఇంకెక్కడ బయట కనపడదండి. దీన్ని 2-3 డేస్కి ఒకసారి బకెట్ని క్లిప్స్ ద్వారా ఓపెన్ చేసుకుని వెళ్ళి క్లీన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నా ఇంట్లో మేడ్స్ లేరు, నేను ఇది క్లీన్ కూడా చేసుకోలేను, నా దగ్గర డబ్బులు ఉన్న ఎఫెక్ట్ పెట్టగలను అనుకుంటే దిస్ ఈజ్ ఆటోమేటిక్ మిషన్ అండి. ఈ మిషన్లో సెన్సార్స్ ఉంటాయి, దానికి వాటర్ కనెక్షన్ ఇచ్చేస్తాను. వెళ్ళిన డస్ట్ని వాటర్ ద్వారా గ్లడ్జ్ చేసేసి కింద డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చేస్తానండి. ఆటోమేటిక్గా డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. డ్రై అండ్ వెట్ రెండు క్లీన్ చేసి మన ఇంట్లో సంబంధించిన సోఫాసు, కర్టన్స్, పిల్లోసు, బెడ్స్, సీలింగ్లో ఉన్న బూజు, ఫ్యాన్స్, ఇంట్లో పెట్స్ ఉన్నాయి అనుకోండి, పెట్ క్లీనింగ్ బ్రష్లు కూడా సపరేట్గా ఉంటాయి. సపోజ్ మీ చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, వాటిని మనం క్లీన్ చేసుకోలేము, ఈ బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు. కటన్స్ ఉంటాయి, ఈ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ సొల్యూషన్ అనేది జస్ట్ మనం ఓన్లీ ఈ బ్రష్లు మాత్రమే మార్చుకుంటాం, మిగతా అంతా సేమ్ మిషన్. ఒకటే మిషన్ తోటి వన్ మిషన్ ఆల్ సొల్యూషన్ అండి. సూపర్. సో చాలా బాగుంది. సో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇది కాకుండా ఇంకొకటి ఉందండి,
ఇది ఫ్రెష్ ఎయిర్ వెంటిలేషన్ సిస్టమ్ అండి. ఫ్రెష్ ఎయిర్ అంటే ఏం లేదు మేడం, మన ఇంట్లో ఏసీ కోసం అని చెప్పి డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని పడుకుంటాం. ఏసీ బయటకు ఎక్కడ వెళ్ళిపోద్దా అని చెప్పి విండోస్ క్లోజ్ చేస్తాం, వెంటిలేటర్స్ క్లోజ్ చేస్తాం, అన్నీ క్లోజ్ చేసేసుకుంటాం, పడుకుంటాం. ఓ 2-3 అవర్స్ తర్వాత ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది జీరో అయిపోతుంది. మనం వదిలిన గాలి మనమే పీల్చుకుంటూ ఉంటాం. కానీ నా మిషన్ ఏం చేస్తుందంటే లోపల ఉన్న ఆ కార్బన్ డైఆక్సైడ్ని మనకు తెలియకుండానే ఎయిర్లో డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ని ఏసీ వల్ల మాయిశ్చరైజర్ ఉంటుంది, ఆ మాయిశ్చరైజర్ని మొత్తం అవుట్ చేసేస్తుంది. మళ్ళీ బయట ఉన్న ఎయిర్ని 3 ఫిల్టర్స్లో ఫిల్టర్ చేసి ఇన్ చేస్తుంది. ఫస్ట్ ఫిల్టర్లోనేమో డస్ట్ని మొత్తం కంట్రోల్ చేసేస్తాడు. సెకండ్ ఫిల్టర్ వచ్చేసరికి కార్బన్ ఫిల్టర్ ఉంటుంది. ఆ కార్బన్ ఫిల్టర్ ఏం చేస్తుంది మీకు ఈ స్మోక్ బ్యాడ్ స్మెల్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసేస్తుంది. థర్డ్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే హెపా ఫిల్టర్ ఉంటుంది, 11th గ్రేడ్ హెపా ఫిల్టర్ ఉంటుంది. అది హాస్పిటల్స్లో ఆపరేషన్ థియేటర్స్లో వాడతారు, అంటే హైజెనిక్ కోసం. 0.2 మైక్రాన్ డస్ట్ని కూడా కంట్రోల్ చేసి ఫ్రెష్ ఎయిర్ని ఇన్ చేస్తుంది. అప్పుడు ఎప్పుడు మన ఇంట్లో ఫ్రెష్ ఎయిర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, అంటే దానివల్ల మనం హెల్త్ బాగుంటుంది, హైజెనిక్గా ఉంటుంది. యాక్చువల్లీ ఏసీ రూమ్స్లో మనం పడుకుంటామే కానీ తెల్లారి పాటికి జిడ్డుగా డల్గా ఉంటాం. అదే ఇది ఉందనుకోండి మీకు 100% అనమాట, చాలా హెల్తీగా ఉంటారు. ఆల్రెడీ నా క్లయింట్స్ లంగ్స్ సంబంధించిన డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా క్లియర్ అయిపోయి హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కోవిడ్ టైంలో నా 2 ప్రొడక్ట్స్ క్లయింట్స్కి ఎంత ఉపయోగపడినాయి అంటే అంత ఉపయోగపడినాయి. అంటే కోవిడ్ టైంలో ఎవరు ఓకే. సో మరి ఇవి ఇంత ఎక్విప్మెంట్ ఉన్నవి, సో మరి మధ్య తరగతి వాళ్ళు తీసుకునే ప్రైసింగ్ లో ఉన్నాయా? సో వాళ్ళకి ఏమైనా లోన్స్ ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయా? అటు సైడ్ ఒకసారి. దీంట్లో వచ్చేసేదానికి 2 మోడల్స్ ఉంటాయండి. ఇది వచ్చి మాన్యువల్ మోడల్, ఇది వచ్చేసరికి మనకి ఇది 2 lakhsలోనే వచ్చేస్తుంది. ఆటోమేటిక్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా రేట్ పెరిగిపోతుందండి, 5 lakh దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఎఫెక్టబుల్ అండి. అట్లాగే దాంట్లో కూడా ఫుల్లీ ఆటోమేటిక్ కావాలంటే కనుక సెన్స్ చేస్తుందండి. ఇది సెన్స్ చేయటం మీన్స్ మనుషులు ఎక్కువ మంది ఉన్న చోట బాగా వర్క్ చేస్తుంది, మనుషులు లేని చోట నార్మల్గా పనిచేస్తుంది. మన మొబైల్లో యాప్ ఉంటుంది, యాప్లో క్లియర్గా తెలిసిపోతుంది ఏ రూమ్లో ఎంత ఏం జరుగుతుంది ఏంటనేది. అలా మనకు ఫుల్ డీటెయిల్స్తో కావాలంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. లేదు మన బడ్జెట్లో కావాలంటే సెన్స్ చేయదు, వర్కింగ్ అంతా సేమ్ ఉంటుంది. 1.5 lakhలో కూడా ఉన్నాయండి, 1,20,000లో కూడా ఉన్నాయండి. ఫుల్లీ ఎక్విప్డ్ అయితే 5 lakh దాకా వెళ్ళాలి. 5 lakhs. ఓకే. సో మరి దీనికి లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా? లోన్స్ అయ్యి యాక్చువల్గా బ్యాంక్కి వెళ్తే ఉండవండి, దీనికైతే ఉండవు. యాక్చువల్గా ఏంటంటే లోన్ అనేది ఎలా ఉంటుందంటే మేడం, మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడే లోన్కి వెళ్తాం కదా, దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇంక్లూడింగ్కి వెళ్ళిపోయి దీన్ని దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని లోన్కి వెళ్తారు. దీనివల్ల కరెంట్ ఎక్కువ కాలడం అలాంటిది లేదు మేడం, నాది మొత్తం డీసీ మోటార్స్ మేడం. యాక్చువల్లీ ఏసీ మోటార్స్కి పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, నాది డీసీ మోటార్ ఉండటం వల్ల పవర్ కన్జంప్షన్ చాలా లో ఉంటుంది. జస్ట్ మీకు ఒక ఫ్యాన్ 1 day తిరిగితే ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుందో నాది కూడా అంతే అవుతుంది మేడం. అట్లాగే ఇంకోటి చిన్నది ఒక టికెట్ ఉంది మేడం. ఇది వచ్చేసేదానికి మీకు టాయిలెట్ ఎగ్జాస్టెడ్ మేడం. ఓకే. సీలింగ్ మౌంటెడ్ ఇలా ఉంటుంది. జస్ట్ మీకు ఇది మాత్రమే మీకు కనపడుతుంది, మిగతాదంతా సీలింగ్లో ఉంటుంది. జనరల్గా మన టాయిలెట్ ఎగ్జాస్ట్లు స్విచ్ చేయగానే మన సౌండ్ వస్తుంది, నాది 0 నాయిస్ మేడం, అసలు సౌండ్ అనేది ఉండదు. ఇది కూడా డీసీ మోటార్తో ఉంటుంది, 5 years వారంటీ ఉంటుంది. ఇది తక్కువ రేట్లోనే వచ్చేస్తుంది. ఏసీకి ఎలా అయితే ఫిల్టర్ ఉంటుందో దీనికి కూడా ఫిల్టర్ ఉంటుంది. ఓకే ఓకే. దానివల్ల మోటార్ అనేది పాడైపోకుండా చాలా ఎక్కువ రోజులు మన్నికతో ఉంటుంది మేడం. జస్ట్ దీన్ని 1 monthకి ఒకసారి తీసి వాష్ చేసేసుకొని మనం ఏసీ ఎలా క్లీన్ చేసుకుంటామో జస్ట్ అలా పెట్టేసుకుంటాం. ఓకే. ఈ 4 sides నుంచి ఇది ఎంత కాస్ట్ ఉంటుంది? ఇది మనకు 13,000లో వచ్చేస్తుంది మేడం. ఇది వచ్చేసేదానికి మన హాట్ వాటర్తో స్నానం చేసేటప్పుడు కూడా హ్యూమిడిటీ దాన్ని కూడా తీసేస్తుంది. ఓకే. బ్యాడ్ స్మెల్ ఏది ఉంటే అది కూడా తీసేస్తుంది మేడం. ది బెస్ట్ అని మేడం ఇది. సో విన్నారు కదా, సో ఇలాంటి ఎక్విప్మెంట్ కోసమే ప్రెసెంట్ మార్కెట్లో అందరూ వెయిట్ చేస్తున్నాము. సో లైక్ పీపుల్ అందరూ కూడా ఇలాంటి వాటి కోసమే వెయిట్ చేస్తున్నాము. సో అది కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే, మరి హెవీ కాస్ట్ అయితే లేదు. సో అందరూ రీజనబుల్ ప్రైసెస్లోనే. మనం హౌసింగ్ లోన్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి ప్లాన్ చేసుకునే వాళ్ళు ముందే తెలుస్తుంది కాబట్టి సో ఇవి కూడా మన హౌసింగ్ లోన్లో షిఫ్ట్ చేసేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలు పెట్స్ ఉన్న వాళ్ళకైతే ఇది సూపర్ ఆప్షన్ అయితే, ఫుల్లీ హైజెనిక్గా ఉండొచ్చు. అండ్ దీని గురించి చెప్పాలంటే
ప్రెసెంట్ ఎక్కడ చూసినా ఎయిర్ పొల్యూషన్, మనకి నాయిస్ పొల్యూషన్, ఇవే పొల్యూషన్ వల్లే మనం డస్ట్ ఎక్కువ క్యారీ చేస్తాం కాబట్టి అన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇలాంటివి యూస్ చేయడం వల్ల కూడా మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో అది కూడా అందుబాటు ధరల్లోనే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇంకేమైనా మీరు తెలుసుకోకుంటే హ్యాపీగా స్టోర్ని విజిట్ చేయొచ్చు. బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయండి మీవి? మాది హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ అండి. ఇండియా మొత్తం హెడ్ ఆఫీస్ కూడా హైదరాబాద్లోనే ఉందండి. ఓకే. మీరు కావాలనుకుంటే హైదరాబాద్ రావచ్చు. విజయవాడలో కూడా ఒక బ్రాంచ్ ఉందండి. వైజాగ్లో కూడా స్టార్ట్ చేస్తాను. ఏపీ సప్లై చేస్తారా? ఆంధ్ర తెలంగాణ మొత్తానికి నేనే సప్లై చేస్తాను. ఓకే. సో ఆంధ్ర తెలంగాణ అంటే ఇంకా మన మీకు డెమో కావాలంటే నా షోరూమ్కి రావచ్చు. లేదు ఇది ఇంక్లూడ్ చేసిన ఏదైనా హౌస్ తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళి నేను డెమో ఇప్పించగలనండి. మా క్లయింట్స్ దగ్గరికి తీసుకెళ్ళి రివ్యూ కావాలన్నా ఇప్పించగలనండి. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. సో మరి నిజంగా ఇంత మంచి ఎక్విప్మెంట్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఫ్యూచర్లో తీసుకోవడానికి వీలు ఆల్సో 100% అండి. మీకైతే స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం. థ్యాంక్ యూ. నమస్తే.